థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ. చెప్పండి ఆశా లక్ష్మణ్ గారు. అన్నది ఏంటంటమ్మా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారనో, లేదా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారనో, నారా లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారనో, ప్రధానమంత్రి ఇచ్చారనో కాదండి. చట్టం ఏ రకంగా ఉన్నాయి, ఏంటి దాని యొక్క విధానం ఏంటి, ఐటీ యాక్ట్లు ఏం చెప్తా ఉన్నాయి, ఆ రకంగా రాజ్యాంగబద్ధంగా పోలీసు వ్యవస్థ అనేది నడుస్తూ ఉంది. ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా సరే ఆ రకంగానే నడుస్తూ ఉంటది. ఈ రోజున ఐటీ యాక్ట్ ప్రకారంగా ఎవరికైనా పార్టీ 1 నోటీసులు ఇస్తారు. గతంలో మేము కూడా పార్టీ 1 నోటీసులు ఇచ్చిన తర్వాతనే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమందిని పార్టీ 1 నోటీసులు ఇచ్చి వదిలేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కనబడట్లేదు కదా. అసలు పార్టీ 1 నోటీసులో ఊసే ఎత్తట్లా. అక్కడ ఎవరు కనబడతా ఉన్నారు? సోషల్ మీడియా నుంచి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నియోజకవర్గ వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అర్ధరాత్రప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కి, ఇంకో స్టేషన్ నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి వాళ్ళని పంపిస్తుంటే ఎక్కడ కూడా ఇప్పుడు కూడా కోర్టుకి సమర్పించకుండా, కోర్టుకి వాళ్ళని హాజరుపరచకుండా వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు. పదుల సంఖ్యలో కేసులు వేసి. అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆశయ్ గారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి సింపథైజర్లు మాత్రమే అబ్యూజివ్ లాంగ్వేజ్ గాని, లేదా అసభ్యకరమైన పోస్టులు గాని, అసభ్యకరమైన మార్పింగ్లు గాని వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలే చేశారా? టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు చేయలేదా? మీరు కేసులన్నీ మీరు చూస్తే ఇదన్నీ ఇదంతా కక్షపూరితమైన కేసులే కదా కనబడుతూ ఉన్నాయి. మరి ఈ రోజున మనం చూస్తే వరుస లిస్టు ఏదైతే అనుకున్నారో రెడ్ బుక్ అని, ఆ రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లన్నిటి కూడా 1 1 1 1 2 2 2 2 3 3 అని నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ర్యాంకుల్లాగా మరి కేసులు పెట్టడం జరుగుతా ఉంది. నిన్న ఆశా గారు చూడండి, నిన్న మరి మా యొక్క నాయకులు, ఎంపీలు అవనియండి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి నుంచి రోజా గారు, ఎంపీ గురుమూర్తి గారు, మేయర్ శిరీష గారు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మోహిత్ రెడ్డి గారు, రాజేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇంతవరకు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నుంచి, జనసేన పార్టీ నుంచి ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మహిళల పైన అసభ్యకరమైన పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వెళ్తే కనీసం పోలీసులు కూడా స్పందించలేని పరిస్థితి, కేసులు కూడా తీసుకోవట్లా. అంటే ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నామ్మా, కొన్ని పాయింట్లు నేను చెప్తా ఉన్నా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ అర్జునుడు కాదు, భస్మాసురుడు. బాబాయిని చంపేసి తల్లి చెల్లిని తరిమేసి జనాన్ని నానా హింసలు పెడుతున్న జగనాసుర పాలన అంతం కావాలి అంటే ఈ రోజున ఎవరైతే మరి హోమ్ మినిస్టర్ గా ఉన్నారో వంగలపూడి అనిత గారు ఆ రోజున ట్వీట్ పెట్టారమ్మా. మరి ఆవిడ మీద కేసు పెట్టరా మీరు? ఈ రోజు పోలీసు వ్యవస్థ ఆవిడని ఎక్స్క్యూజ్ చేస్తుందా? హోమ్ మినిస్టర్ గారి మీద కూడా మీరు కేసు పెట్టాలి. అలాగే ప్రతి మంగళవారం అప్పు పుడితేనే సర్కారు ఊపిరి పీల్చుకునే దుస్థితి 2023-24లో 52 మంగళవారాలు ఉంటే 49 మంగళవారాలు ఏపీలో అప్పులు తెచ్చారని చెప్పి నారా లోకేష్ గారు పోస్ట్ పెట్టారు. ఆయన మీద మీరు ప్రభుత్వం మీద అడిగితే తప్పలేదు అంటున్నారు కదా. కాదు విమర్శ కాదు, మీరు రాజకీయంగా 1,00,000 ప్రశ్నలు వేయండి, 1,00,000 మాట్లాడండి. అంతేగాని మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి పర్సనల్ అంటే కుటుంబ. ఒక నిమిషం లక్ష్మణరావు గారు, మీరు ఏదైనా తప్పు లేకుండా మాట్లాడితే కనుక నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను ఇంటరప్ట్ చేయను. మీరు విమర్శ చేయండి, మేము విమర్శ గురించి అనట్లా. ఆశా గారు మీరు చెప్పింది వినాలా? వినరు. విమర్శ గురించి అనట్లా. లక్ష్మణరావు గారు వినరు. మీరు పొలిటికలైజ్ గా పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ ని మీరు ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తున్నారు రాజకీయంగా విమర్శించండి, మేము తీసుకుంటాము. కానీ మా యొక్క కుటుంబాల్లో ఆ రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి వారి వ్యక్తిగతాన్ని కూడా తీసుకొచ్చి పోస్టులు పెడుతుంటే ఏ విధంగా అంటారు? దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఒక పాయింట్ చెప్పండి. అట్లా పోస్టులు పెట్టిన వారి మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా? స్ట్రైక్ క్వశ్చన్. యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? వైఎస్ఆర్ పార్టీ నాయకుల, కార్యకర్తల మీద మీరు యాక్షన్ తీసుకుంటారా?
ఇద్దరి మీదనా బీజేపీ మీద తీసుకోరా లక్ష్మణరావు గారు, మీరు ఇద్దరి మీద తీసుకోమని చెప్పండి, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఇద్దరి మీద తీసుకోమని చెప్పండి. అది హుందాతనంగా ఉంటుంది. ఇంతకు ముందు ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, మీరు పాయింట్ తప్పి మాట్లాడితే కనుక తప్పకుండా ఇంటరాప్ట్ చేస్తాను. ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నేను ఇంటరాప్ట్ చేయలేదు. కారణం మీరు పాయింట్ మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఏది మాట్లాడలేదు. మిగిలిన ప్యానల్ మెంబర్స్ నన్ను అడగాల్సిన క్వశ్చన్స్ అడిగాను, వారు సమాధానం చెప్పారు. రాజకీయంగా వారు ఇప్పటికి చెప్తున్నారు, మీరు రాజకీయంగా సూపర్ 6 గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, బడ్జెట్ గురించి కానీ ఏదైనా ప్రశ్నించండి, మేము సమాధానం చెప్తాము. కానీ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీల్లో లేనటువంటి వ్యక్తుల్ని, రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళల్ని, వ్యక్తిగతంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని అందరినీ బయట తీసుకొచ్చి విచ్చలవిడిగా మేము పోస్టులు పెడతామంటే దాన్ని అంగీకరించాలంటున్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు రాజకీయంగా పోస్టులు పెట్టిన వారిని విమర్శించి దానికి ఏదైనా కేసులు పెడితే మీరు చెప్పండి, ఇదిగో రాజకీయంగా పోస్టులు పెట్టారు, ఇట్లా విమర్శిస్తే పోస్టులు పెడితే దాన్ని కేసులు పెట్టారు అని చెప్పి అటువంటి కేసులు ఉంటే చూపించండి. ఆశా గారు, ఎస్, ఐటీడీపీ వాళ్ళు ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఈ రోజున భారతమ్మ గారి మీద, శర్మిల గారి మీద, విజయమ్మ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకులు రోజా గారి మీద, చాలా మంది మహిళా మినిస్టర్ల పైన, మా హోమ్ మినిస్టర్ అయినటువంటి అప్పుడు సుచరిత గారి మీద, అలాగా వనిత గారి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టినవి చాలా కోకలలో ఉన్నాయి. ఐటీడీపీ నుంచి వచ్చినవి. వాళ్ళ ఎంతమంది మీద ఐటీడీపీ సోషల్ మీడియాని ఎంతమందిని అరెస్ట్ చేశారు? టీడీపీకి సపోర్ట్ చేసినటువంటి స్వాతి రెడ్డి లాంటి వ్యక్తులు అవనియండి, టీడీపీకి సపోర్ట్ చేసినటువంటి కొంతమంది అడ్రస్ లేని కొంతమంది, ఎంతమంది నానా రకాలుగా పోస్టులు పెట్టారు, వాళ్ళు ఎంతమంది మీరు అరెస్ట్ చేశారు? ఈ రోజున కిరాకు ఆర్పి అనే వ్యక్తి అసలు వాడు టీడీపీయా, జనసేన, బీజేపీయా, వాడు మా పార్టీకి సంబంధం లేదని ఈ పార్టీ వాళ్ళు అంటారు. ఆడు ప్రెస్ మీట్లు పెట్టి రోజా గారి మీద అసభ్యకరమైన పదజాలం, లడ్డులో టీటీడీ లడ్డులో కలిసింది పంది కొవ్వు కాదు, రోజా గారు కొవ్వు అన్నప్పుడు నా కొడుకుని మీరు అరెస్ట్ చేశారా? ఎందుకు అరెస్ట్ చేయలే? ఈ మీద ఇప్పుడు ఎందుకు మీరు కేసు పెట్టలే? కిరాక్ ఆర్పి మీద పిల్లలకు భయపడి ఇంట్లో నుంచి బయటికి రారు అని మాట్లాడినటువంటి కిరణ్ రాయల్ గారిని అరెస్ట్ చేశారా? కిరణ్ రాయల్ మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు? మీరు ఈ రోజున సీమరాజాన ఒక వేస్ట్ బలో ఈ రోజున ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నానా రకంగా వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకొని వాడు చేస్తున్నటువంటి విధానం ఏంటి? వాడి యూట్యూబ్ ఛానల్ రైట్స్ మీరు లైసెన్స్ ని క్యాన్సిల్ చేసి వాడు చేస్తున్నటువంటి తతంగాన్ని మరి ఆయన మీద మీరు ఏ చర్య తీసుకున్నారు? ఇలా మీరు చెప్పుకుంటూ పోతే ఒక కాదు, రెండు కాదు, చిట్టా బోల్డ్ ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఆశ గారు, ఈ రోజున మీరు మమ్మల్ని వేధించవచ్చు, ఈ రోజున మీరు మా మీద కేసులు పెట్టొచ్చు, ఈ రోజున మీరు అధికారంలో ఉండాలని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించవచ్చు. మాదన్న రోజు ఒకటి వస్తుంది, మాదన్న రోజు మేము అధికారంలోకి వస్తాం. రేపు అధికారంలోకి రాగానే ఈ రోజున 10 సంఖ్యలు పెట్టిన కేసులు మా మీద ఏవైతే ఉన్నాయో మీ ఊహంగా వదిలేస్తున్నాం. టీడీపీ ఎన్డీఏ కూటమి నాయకులు మీ ఊహంగా వదిలేస్తున్నాం. అవి 100ల్లో ఉంటాయా, 1000ల్లో ఉంటాయా? అది సప్త సముద్రాలు దాటి ఉంటారా? ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెలికి తీస్తాం. భూమంతరిజాలంలో కూడా మీరున్నా, ఆకాశంలో అంతరిక్షంలో దాకున్నా ఎవడని వదిలిపెట్టేది లేదు. ఒక్కొక్కరి తాట తెస్తాం. మామూలుగా ఊరుకునే పరిస్థితి లేదు. మీరు ఈ రోజు ఏ రకంగా అయితే మమ్మల్ని మీరు హింస పెడుతూ ఉన్నారో, మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేసి మా మీద అక్రమంగా అనేక కేసులు పెడుతూ ఉన్నారు. దీనికి 10 రెట్లు, 100 రెట్లు, 1,00,000 రెట్లు ఖచ్చితంగా మీరు అన్నిటికీ సిద్ధమై ఉండాలా. అన్నిటికీ సిద్ధమై ఉండేనే మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద మీరు లేనిపోయిన మార్పింగ్లు, లేనిపోయిన అక్రమ కేసులు మా నాయకులు దాడి చేయడం మీరు చేస్తే రాబోయే రోజుల్లో వీటన్నిటికీ పరిణామం ఏ రకంగా ఉంటుందో దానికి మీరు సిద్ధంగా ఉండాలా. ఆ విస్ఫోటనానికి మీరు సిద్ధంగా ఉండాలా. అన్నిటికి రెడీగా ఉంటేనే తెగించండి. ఎస్ రెడీ, ఐఎమ్ రెడీ టు వార్. మీరు ఏదో మీ యొక్క ఒడితూపులకో, మీరు ఆడినటువంటి ఈ యొక్క చేతగాని యొక్క ఆ మాటలకు కానీ, చేతగాని పనులకు గాను భయపడే వ్యక్తులు మేము. వైఎస్ఆర్ పార్టీ నాయకుల, కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ పార్టీ ఫాలోవర్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సైన్యం అంతా కూడా ఎవరు భయపడే వ్యక్తులు కాదు. ఆ రోజున రావణాసురుడితో యుద్ధం చేయడానికి వానర సైన్యం అంతా కూడా మరి శ్రీరాముడికి ఏ రకంగా అయితే సహకరించి ఆయనతో నడిచి ఆ యొక్క యుద్ధంలో గెలుపొందడానికి వానర సైన్యం ఏ రకంగా అయితే ఆ శ్రీరాముడితో వెళ్ళిందో, ఈ రోజున ఈ యొక్క యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క వానర సైన్యంగా ఉన్నటువంటి ఈ మా కార్యకర్తలు, మా నాయకులు, మా యొక్క సింపథైజర్లు అందరూ కూడా
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఖచ్చితంగా నడుస్తాం. ఓకే, పార్టీని మేము అధికారంలో మస్తాన్ రావు గారు ఒక పాయింట్ చెప్పారు. లక్ష్మణరావు గారు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఒక నిమిషం ప్లీజ్. ఓకే, చాలా సేపు చెప్పారు, తర్వాత చెప్పిన పాయింట్స్ అయితే రాంగ్ కాదు కాబట్టి నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. ఒక్క పాయింట్ దానికి ఆన్సర్ చెప్పండి. మస్తాన్ రావు గారు ఒక పాయింట్ చెప్పారు.